నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండవ రోజు కలెక్టర్లతో సమావేశమైన సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సూచన. విజయవాడ ఉత్సవ నిర్వహణపై సన్నాహక సమావేశం. దేశం మొత్తం విజయవాడ వైపు చూసేలా ఉత్సవాలు నిర్వహిస్తామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. విజయవాడలో వాయు కాలుష్యం పెరుగుతుందన్న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య. ప్రణాళికాయుతంగా కాలుష్య నివారణ చర్యలు నిర్వహిస్తామని స్పష్టం. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడా కనిపించకూడదని 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేశామని చెప్పారు. చెత్తపై పన్ను కూడా రద్దు చేశామని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తున్నారన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింప చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలోనే సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదు, ప్రజల ఆలోచన విధానం కూడా మారేలా చూడాలని, ఇంట్లో చెత్తను రోడ్డు బయట వేయటం కొందరికి అలవాటు, డ్రైన్స్లో చెత్త వేయటం వల్ల అవి అడ్డుపడి నీటి ప్రవాహానికి ఇబ్బంది ఎదురవుతుందన్నారు. ఇలాంటి అలవాట్లకు ప్రజలు దూరం జరిగేలా చూడాలని, ఎలాంటి కార్యక్రమం అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటే సక్సెస్ అవుతుందని తెలిపారు. అనేక సబ్జెక్ట్స్ అని తీసుకొని ఆ సబ్జెక్ట్స్లో చాలా వరకు చర్చలు జరిగేటివి. ఎప్పటికప్పుడు ఫోకస్ మిస్ అయ్యేవాళ్ళం. ఈసారి అటు కాకుండా ఒక 7 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ చేసేది 50% అయితే ఒక 50% కలెక్టర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, డౌట్స్ కానీ, వాళ్ళకుండే సమస్యలు కానీ క్లారిటీ ఇచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం. ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్గా 7.5% గ్రోత్ రేట్ ఉంటే మనకి ఇప్పుడుండే దాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి 84 లక్షలు అవుతుంది. దీనివల్ల 5x మాత్రం పెరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 14 లక్షలు అవుతుంది. అదే 15% కానీ గ్రోత్ రేట్ వస్తే 84 లక్షలు 396 లక్షలు అవుతుంది. ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జిఎస్టిపిలో 25 టైమ్స్ పెరుగుతుంది. అయితే సిఏజిఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హయ్యర్ స్కేల్కి పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు. దీనివల్ల 66 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది 204748కి. అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది సాధ్యమా అని. 2014-19 5 సంవత్సరాలు అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. నగరంలోని ఓ హోటల్లో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలు విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా, దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడుతున్నాయన్నారు. ఈ ఏడాది మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం ప్రపంచానికి విస్తరించేలా చేస్తామని తెలిపారు.
మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో నాకు భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉందని వివరించారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని కోరారు. దసరా ఉత్సవం పేరుతో విజయవాడలో వినూత్న కార్యక్రమానికి తెరదీసినందుకు దీంట్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండేలాగా అతి పవిత్రమైన దసరా పండుగ సందర్భంలో ఆ పండుగ ప్రాశస్త్యాన్ని, వైశిష్టతని తెలియజేస్తూ విజయవాడ మహోత్సవాలు నిర్వహించడానికి, కార్యక్రమాలు రూపొందించడానికి ఏర్పాటైన సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ, విజయవాడ నగర ప్రముఖులకు, వివిధ రంగాల్లో పెద్దలైన వారందరికీ కూడా, విలేకరు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎంపీ గారు నాయకత్వంలో మన ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉమ్మడి అంటే మన పాత్ర ఇంకా అంత గణనీయంగా కనపడలేదు, పార్టిసిపేషన్ తప్పితే మంది. ఓకే, ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి ఆధ్వర్యంలో విజయవాడ మహోత్సవాలు, విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. విజయవాడలో వాయు కాలుష్యం పెరుగుతోందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. మంగళవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాచరణ గురించి వివరించారు. వాహనాల కాలుష్యం, భవన నిర్మాణ కార్యకలాపాలు, మైనింగ్ కార్యకలాపాల కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోందని, ప్రణాళికాయుతంగా కాలుష్య నివారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పార్టికులేట్ పొల్యూషన్ అనేది 10 lakh అబవ్ ఉన్నటువంటి సిటీస్ లో చూసినట్లయితే మనకి విశాఖపట్నం, విజయవాడలో ఎక్కువగా కనపడతా ఉంది. ప్రధానంగా అది వెహికులర్ పొల్యూషన్ వలన, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్, ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు, పగలగొట్టేటప్పుడు బాధ్యతారాహిత్యంగా ఎక్కడెక్కడ డంప్ చేయటం వలన ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మనకి టౌన్స్ లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో థర్మల్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్ ప్లాంట్స్ వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది. అండ్ వన్ మోర్ ఏరియా ఆఫ్ కన్సర్న్, మైనింగ్ ఆపరేషన్స్ లో కూడా, ముఖ్యంగా ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో ప్రకాశం జిల్లా, అదేవిధంగా చిత్తూరు, శ్రీకాకుళం అండ్ అనంతపూర్, ఈ మైనింగ్ వేస్ట్ ని ఎక్కడంటే డంప్ చేస్తున్నారు రోడ్డు పైన. ఆ డంప్ చేసినటువంటి వేస్ట్ ఈ వెహికల్స్ తిరగటం వలన పొడి పొడిగా మారి గాలిలో కలిసి వాయు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి వీటికి మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, వెహికులర్ పొల్యూషన్ గ్రాడ్యువల్లీ టు మైగ్రేట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, బోత్ ఆర్టీసీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ లో ఆల్రెడీ కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు వీలైనంత వరకు మీరు కూడా మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, చాలా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రమోట్, ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదేవిధంగా అర్బన్ కన్స్ట్రక్షన్ వేస్ట్ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కొన్ని రిసోర్సెస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అయితే అవి పూర్తిగా వినియోగంలోకి రావటం వలన మనకు రావాల్సిన రిసోర్సెస్ రావట్లేదు. అది వీలైనంత వరకు, ముఖ్యంగా సార్ మాకు చిన్న సమస్య ఉంది, వాళ్ళని అడిగితే ఖర్చు పెట్టాం కానీ
ఫార్మల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం అప్లోడ్ చేయలేకపోవడం మూటన రీఎంబర్స్మెంట్ రావట్లేదు. దీన్ని దయచేసి తమరు కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే వీ కెన్ గెట్ సమ్ మోర్ రిసోర్సెస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ ఎన్క్యాప్ ప్రోగ్రామ్. చంద్రబాబు ప్రజల ఆరోగ్యంపై కక్ష కట్టారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ప్రజలకు వారికి అందించాల్సిన మెరుగైన వైద్య విద్యను అందుబాటులోకి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అమ్మేయాలని చూస్తున్నారని, మేము అధికారంలోకి రాగానే ఆ ప్రైవేటీకరణను రద్దు చేస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు చిరునామా అని, అందుకే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని జగన్ ఆశించారని, కానీ మెడికల్ సీట్లు వద్దని లేఖలు రాయటం చంద్రబాబుకే చెల్లిందన్నారు. అనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 టు 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్కి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం, మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ కాలేజెస్ అన్నీ కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది కేవలం ఒక కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు. అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు, ఈ రోజుకి గుర్తుంచుకుంటారు. మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ 3 ఫేజెస్ కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్ కి సంబంధించి మనం చూసినట్టయితే అన్నీ కూడా ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని వైఎస్ఆర్సీపీ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి గండికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి, చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఎవరూ ప్రశాంతంగా బతకలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత పాలనలో రాష్ట్రం మావోయిస్టులు, ఫ్యాక్షన్, హత్యలు, కరువుతో ఉండేదని, వైఎస్ఆర్ సీఎం అయ్యాకనే మావోయిస్టులను కంట్రోల్ చేశారని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది, తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు. మరి గమనించుంటారు కదా 14 సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి, అడ్డమైన కేసులు, ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి. తను మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతనున్నదని మరోసారి నిరూపించాడు. తన హాయంలో గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే 17% వచ్చింది అని అంటాడు. గత 5 సంవత్సరాలు 2000 ఆయన ఒక మాటలకు ఒకసారి చూడండి, 2020 విజనరీ అన్నాడు. 10 సంవత్సరాలు పాలించాడు, 95లో పెట్టాడు, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జంజీ అని, కొత్త జనరేషన్, డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి. పక్క దేశంలో కూడా అదొక పెద్ద రెవల్యూషన్ అయింది. వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి, ఆ టైంలో వాళ్ళు పుట్టినారు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి. తన పరిపాలనలో 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల పాలనలో
రాష్ట్ర పరిస్థితి ఎలాగొనిందంటే స్వయంగా 2003లో తనపైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలిజం, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు, ఇరిగేషన్ పైన, అగ్రికల్చర్ పైన ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం ఎక్కడ చూసినా పూరుగుడిసెల పరిస్థితి, పేద ప్రజల గురించి చాలా అద్దుమానంగా ఉన్న పరిస్థితులు. మహనీయుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, అందుకే మాట్లాడుతుంటాం 2004కు ముందు రాష్ట్రము, 2004 తర్వాత అన్నటువంటిది మనం మాట్లాడుకోవాలి. ఆ 2004లో ఆ మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సామాన్య ప్రజల యొక్క జీవనశైలి మారింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చింది. నక్సలిజాన్ని పూర్తిగా ఆయనే కంట్రోల్ చేశాడు. ఈయన టెక్నాలజీని ఉపయోగించాను, నేనే గ్రేహౌండ్ సృష్టించాను మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నక్సలిజం ఎప్పుడు నిర్మూలించబడిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను సామాన్య ఆంధ్ర ప్రజల్ని. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించేందుకు నూతన భవనం సిద్ధమవుతోందని, ఇప్పటికే భవన నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు త్వరితగతిన తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ దసరా ఉత్సవాల నాటికి అన్నదాన భవనాన్ని ప్రారంభించి వినియోగంలోకి తేవాలని దేవస్థాన అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా పనులు వేగరపరుస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దశాబ్దం తర్వాత నూతన దాన భవనం అందుబాటులోకి వస్తోంది. దశాబ్దం తర్వాత భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కొండ దిగువకు వచ్చే మార్గంలో కనకదుర్గ నగర్లో అధునాతన అన్నదాన భవనాన్ని నిర్మిస్తున్నారు. ఏళ్ల తరబడి అన్నప్రసాదం స్వీకరించే భక్తులకు సరైన భవనం లేక మహామండపంలోని ఓ అంతస్తులో పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాన భవన నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. 12 కోట్లతో నిర్మిస్తున్న భవనంలో ఒకేసారి 1200 మంది భోజనం చేసే వసతి వంటశాల గదిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శృంగేరి సత్రంలో అన్న ప్రసాదం సిద్ధం చేసి అక్కడి నుంచి మహామండపంలోకి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి పెడుతున్నారు. దసరాకు అన్నదానం ఈ భవనంలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే అన్నం వండేందుకు స్టీల్ బాయిలర్స్ కూడా సిద్ధం చేశారు. అమ్మవారి భక్తులకు విజయవాడ నగరం ప్రాముఖ్యత, కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని గురించి, చిన్నపిల్లల గురించి పెద్దల వరకు వినోదాన్ని, ఆధ్యాత్మికత పెంచేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎగ్జిబిషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్ సంగీత కళాశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మవారి దేవాలయ అధికారులతో మాట్లాడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మైసూర్ తరహాలో విజయవాడ ఉత్సవం ఉండబోతున్నాయన్నారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవం గురించి పెద్ద దసరా కార్నివాల్ నగరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలకు వైస్ ప్రెసిడెంట్ ను పిలవాలనుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు విజయవాడ ఉత్సవ కమిటీ తరఫున రాబోయే దసరా శుభాకాంక్షలు, విజయవాడ ఉత్సవ శుభాకాంక్షలు. ఇవాళ విజయవాడ ప్రజలు దసరా ఉత్సవం రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇంద్రకీలాద్రి మీద వెలిసిన అమ్మవారిని దర్శించుకుని, వారు భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ దసరా సమయమే కాదు, మనం చూస్తుంటే విజయవాడ నగరానికి ఇవాళ
ఇంద్రకీలాది అమ్మవారు 7 నెలల్లో సుమారు ప్రతిరోజు 80,000, అదే దసరా వచ్చిందంటే 1,50,000 మంది ప్రజలు దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే భాగ్యంగా విజయవాడ నగరానికి ఎంతోమంది యాత్రికులు విజయవాడ నగరానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మేమందరం కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ మేము కానీ అందరం కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసి మరింత మంది భక్తులు 2 లక్షల మంది దర్శించిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేద్దాం అని కూడా మేము దానికి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. దీనిలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని. ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునేవాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునేవాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించేవాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకి తీసుకెళ్తామే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ రాజకీయం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో కాలేజీల కోసం 57 మాత్రమే ఖర్చు చేశారన్నారు. 10 మెడికల్ కాలేజీల కోసం 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం మీద వైసీపీ ఖర్చు చేసింది 51 మాత్రమే. గతంలో వాళ్ళు 50% సీట్లు ఫ్రీ పెట్టారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అవుతుందని వివరించారు. 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా. వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్నీ 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. ఓజోన్ పొర పరిరక్షణ పట్ల విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ సలహాదారు కొమరి అంకారావు అభిప్రాయపడ్డారు. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం దెబ్బతిని భూమిపై నివసించే మనుషులు, పశు పక్షాదులు ఆహార కొరత ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. కేబిఎన్ కళాశాల కెమిస్ట్రీ విభాగం 1 Year to 1 Life ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఓజోన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటైన సభలో ప్రభుత్వ సలహాదారు కొమెరా అంకారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓజోన్ పొర దెబ్బతినకుండా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు విశదీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఓజోన్ పొర దెబ్బతింటే పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. భూమిపై నివసించే సమస్త జీవరాశులు ఆహార కొరత ఎదుర్కొంటున్నాయని, చిన్నపాటి పక్షులు ఆహార కొరతతో అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు. మొక్కలు లేక వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, రసాయనాలు వెలువడి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదం తలెత్తకుండా ఓజోన్ పొరను పరిరక్షించుకునేందుకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ, తమ కళాశాలలో ఓజోన్ పొరల పరిరక్షణ కోసం ఓజోన్ డే నిర్వహిస్తుంటామని తెలిపారు. ఒక సాధారణ ఫారెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందిన నన్ను ఈ యొక్క ఇంత పెద్ద అందమైన ఒక పెద్ద రాష్ట్రానికి ఎఫారెస్టేషన్ కోసం నియామకం చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ప్రపంచ ఓజోన్ డే, దీనికి సంబంధించి ఈ విజయవాడ పట్టణంలో నన్ను ఆహ్వానించిన వన్ ఎర్త్ వన్ లైఫ్ టీం వారికి, ముఖ్యంగా లీలాకుమారి ఏలూరు గారికి, అలాగే కేబిఎన్ కళాశాల యాజమాన్యం వారికి, ప్రిన్సిపల్ వారికి, వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ ఓజోన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా మనం ఖచ్చితంగా జరుపుకోవాలి, అలాగే ప్రతిరోజు కూడా జరుపుకోవాలి. అంటే ఓజోన్ డే జరుపుకోకపోయినప్పటికీ దానిపైన మనం ఆలోచన చేయాలి. దీన్ని ఒక దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా విద్యార్థుల్లో ఒక ప్రణాళిక తీసుకెళ్ళాలి. ప్రతిరోజు ఒక చర్చ ఉండాలి దీనిపైన. ఎందువల్లంటే ఈ ఓజోన్ పొర దెబ్బతినటం వల్ల ఈ భూమిపైన ఉన్న సకల ప్రాణకోటికి పెను ప్రమాదం ఉంది. అలాగే సకల ప్రాణులకే కాకుండా చిన్న చిన్న మొక్కలు, పంట పొలాలు, వృక్షాలు, వీటికి కూడా పెను దెబ్బ అయితే ఉంది. సో ఈరోజు మా కేబిఎన్ కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు మరియు వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళ సహకారంతో ఈ ఇంటర్నేషనల్ ఓజోన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ని మా కాలేజీలో జరుపుతూ ఉంటారండి. సో ఎందుకంటే విద్యార్థుల్లోని ముందుగా ఈ ఓజోన్ డిప్రెషన్ వలన మన పర్యావరణం అనేది ఎలా దెబ్బతింటుంది, ఈ ఓజోన్ డిప్రెషన్కి కారణం ఏంటి, సో ఈ యూవీ రేస్ అనేవి ఎలా మనకి ఎర్త్ మీదకి వచ్చి ప్రాణహాని చేస్తున్నాయి, సో వీటన్నిటి గురించి స్టూడెంట్స్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. సో ఈ ప్రోగ్రామ్కి ఏపీ స్టేట్ గవర్నమెంట్ సలహాదారులు శ్రీ కొమిరి అంకారావు గారు రావడం జరిగింది. సార్ వచ్చి చాలా ఇన్పుట్స్ స్టూడెంట్స్కి ఇచ్చారండి. సో మొక్కల యొక్క ప్రాముఖ్యత, అవి పెంచడం వలన పర్యావరణాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు, సో ఇలాంటి అంశాల మీద మంచిగా అవగాహన పిల్లలందరికీ ఇచ్చారు. పచ్చదనం, పర్యావరణం, అలాగే టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ దానిలో భాగంగానే విద్యార్థులకి పర్యావరణం మీద శ్రద్ధ కలిగించే విషయాల్ని తెలియజేస్తూ ఉంటాము. కెమికల్ ఫ్రీ ఫుడ్ అంటే ఆర్గానిక్గా మన కూరగాయలు మన మిద్దె తోటలపై పండించుకోవాలి అనే కాన్సెప్ట్తో మేము విజయవాడ నగరాన్ని గ్రీన్ సిటీగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే నల్లమల అడవుల్లో సీడ్ బాల్ యాక్టివిటీ చేపట్టాము. రీసెంట్గా గుణదల కొండ పైన కూడా మేము సీడ్ బాల్ యాక్టివిటీ చేశాము. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు మేము ఇక్కడ ఒక సీడ్ బాల్ యాక్టివిటీ కూడా చేయిస్తున్నాము. అవన్నీ రెడీ అయిన తర్వాత ఫ్యూచర్లో విజయవాడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంత కొండల మీద మేము వాటిని చల్లించాలి. అంటే మనతో పాటు పర్యావరణంలో ఒక భాగమైన కోతులు, కొండముచ్చులు ఇలాంటి వాటికి కూడా మన ఆహారం కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ఈ సీడ్ బాల్ యాక్టివిటీని చేపట్టాము. విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఏడాది గడిచినా నష్టపరిహారం ఇవ్వకుండా వంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి 3 జిల్లాల ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్దే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బతీశారన్న బుడమేరు ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు నగరంలోని ధర్నా చౌక్ లో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. గత బుడమేరు వరద వల్ల ముంపు వల్ల జరిగిన నష్టాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉందని
చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా విజయవాడ నగర ప్రజలు, తర్వాత ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు ఈ బుడమేరు ద్వారా పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత సంవత్సరం ఎన్నికలైన అనంతరం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పుడు కూడా బుడమేరు వరదలు వస్తే అతలాకుతలమైంది ఈ ప్రాంతం అంతా కూడా. వేలాది కుటుంబాలన్నీ కూడా ఇవాళ ఆ రోజు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా బాగా స్పందించారు. అప్పుడు మేము కూడా అభినందించాము. కానీ ఆనాడు ఆయన ఇచ్చిన వాగ్దానం 1 సంవత్సరంలోగా దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తాము, అన్ని రకాలుగా దీన్నంతా కూడా మేము నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో అతిగతి లేదు, చేసింది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక మాత్రం పంపారు. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి, అమలు చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సంవత్సర కాలం దాటింది. ఈనాటి వరకు కూడా బుడమేరు ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరించటం కానీ, ఆక్రమణలను ఎత్తివేయటం కానీ, బుడమేరు ప్రవాహ వేగ సామర్థ్యాన్ని పెంచటం కానీ ఏ ఒక్కటి చేయలే. కేవలం కొండపల్లి దగ్గర గైడ్ వాల్ అనేటువంటిది 465 మీటర్ల గైడ్ వాల్ని నిర్మించి అదే ప్రొటెక్టెడ్ వాల్ అని చెప్పేసి చెప్తున్నారు. భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. ₹1 ఒక్క నిధి శాంక్షన్ చేయలే. ఇది మంచి ప్రభుత్వం అని డబ్బాలు కొట్టుకునేటటువంటి ప్రభుత్వాన్ని సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బుడమేరు ముంపు ప్రవహించి లక్షలాది మంది ప్రజలకి కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగి నేటికి సంవత్సరం అవుతూ ఉన్నది. ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ నగరంలో ముఖ్యంగా 32 డివిజన్స్ జల దిగ్బంధంలో రోజుల తరబడి ప్రజలందరూ కూడా జనజీవనం చేయటం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షాలు వస్తే ప్రజలందరూ కూడా భయం గుండెల్లో తమ ప్రాణాలు పెట్టుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో నేటికి దాపరించిందంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు సక్రమంగా చేయకపోవడంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండవ రోజు కలెక్టర్లతో సమావేశమైన సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సూచన. విజయవాడ ఉత్సవ నిర్వహణపై సన్నాహక సమావేశం. దేశం మొత్తం విజయవాడ వైపు చూసేలా ఉత్సవాలు నిర్వహిస్తామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. విజయవాడలో వాయు కాలుష్యం పెరుగుతుందన్న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య. ప్రణాళికాయుతంగా కాలుష్య నివారణ చర్యలు నిర్వహిస్తామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.